హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ప్రో కబడ్డీ లీగ్లో ఫస్ట్ సీజన్ నుంచి ఆడుతున్నప్పటికీ ఇప్పటిదాకా టైటిల్ గెలవని జట్టు తెలుగు టైటాన్స్. ఈ టీం చివరిసారిగా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన సందర్భం వచ్చేసి పీకేఎల్ 4వ సీజన్. అయితే ఆ తర్వాత మన టీం ఇప్పటిదాకా ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళలేకపోయింది. కానీ మన టీంకి ఒక చెత్త రికార్డు ఉంది. అది ఏంటంటే తెలుగు టైటాన్స్ చాలా సీజన్స్లో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లోకి వచ్చి అత్యంత చెత్త రికార్డ్ని మూటగట్టుకుంది. కాకపోతే గత అన్ని సీజన్లతో పోలిస్తే పీకేఎల్ 11వ సీజన్లో మన తెలుగు టైటాన్స్ టీం చాలా మెరుగైన ప్రదర్శన చేసిందని చెప్పాలి. 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ టీం యొక్క విజయాల్లో కీలక పాత్ర పోషించింది మాత్రం రైడింగ్ డిపార్ట్మెంట్. కానీ డిఫెన్స్లో మన టీం విఫలమైన కారణంగా ప్లే ఆఫ్స్కి చేరలేకపోయారు. అలా జట్టు సీజన్ ముగిసేసరికి 7వ స్థానంలో నిలిచింది. చాలా సీనియర్ ప్లేయర్ కృషన్ దుల్ అయినా, యంగ్ ప్లేయర్ అజిత్ పవార్ అయినా డిఫెన్స్లో ప్రభావం చూపలేకపోయారు. అందువల్ల తెలుగు టైటాన్స్ పీకేఎల్ 12వ సీజన్లో డిఫెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాలని భావిస్తోంది. అయితే మన తెలుగు టైటాన్స్ టీం ఈ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అలా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వేలంలో ఈ ముగ్గురు ప్లేయర్స్ కోసం వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఎలాంటి పీకేఎల్ అప్డేట్స్ అయినా తెలుగు టైటాన్స్ అప్డేట్స్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే నంబర్ 1 పవన్ సెరావత్. ఇటీవల కాలంలో గాయాలు పవన్ కెరీర్కు పెద్ద అడ్డంకిగా మారాయి. గత సీజన్లో కూడా కేవలం 13 మ్యాచ్ల్లోనే పాల్గొన్నారు. మిగతా 9 మ్యాచ్లు గాయాల కారణంగా ఆడలేకపోయాడు. అయినా సరే 129 రైడ్ పాయింట్లు సాధించగా అందులో 8 సూపర్ 10లున్నాయి. అతని నాయకత్వం, కోర్టులో ఉన్న అతని ఆత్మవిశ్వాసం కారణంగా అతన్ని తప్పకుండా మళ్ళీ తీసుకోవాలని తెలుగు టైటాన్స్ భావిస్తుండొచ్చు. నంబర్ 2 విజయ్ మాలిక్. పవన్ సెరావత్ గాయం కారణంగా గత సీజన్లో దాదాపుగా హాఫ్ మ్యాచెస్కు దూరమయ్యాడు. అతను లేనప్పుడు జట్టును విజయ్ మాలిక్ సమర్థంగా నడిపించాడు. గత సీజన్లో అతను 172 రైడ్ పాయింట్లు సాధించగా అందులో 7 సూపర్ 10లున్నాయి. అలాగే 11 ట్యాకింగ్ పాయింట్లున్నాయి. ఆటను మార్చగలిగే శక్తి అతనిలో ఉంది. టైటాన్స్ అతన్ని తప్పకుండా తీసుకోవాలని భావిస్తుండొచ్చు. నంబర్ 3 ఆశిష్ నార్వాల్. ఆశిష్ నార్వాల్ తెలుగు టైటాన్స్ కి గత సీజన్లో ఆపద్ బాంధవుడు అనే బిరుదును సంపాదించుకున్నాడు. గత సీజన్లో ఆశిష్ నార్వాల్ రైడింగ్ లో మంచి పాత్ర పోషించాడు. ముఖ్యంగా డూ ఆర్ డై పరిస్థితుల్లో కీలకంగా నిలిచాడు. అతను 22 మ్యాచ్ల్లో 120 రైడ్ పాయింట్లు సాధించగా 2 సూపర్ 10లు మరియు 5 సూపర్ రైడ్లు ఉన్నాయి. అంతేకాదు డిఫెన్స్ లో కూడా 18 ట్యాకిల్ పాయింట్లతో సహాయపడ్డాడు. అతన్ని కూడా జట్టులోకి మళ్ళీ తీసుకోవాలని తెలుగు టైటాన్స్ భావిస్తుండొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ముగ్గురు ఆటగాళ్లలో తెలుగు టైటాన్స్ మళ్ళీ వేలంలో ఎవరిని టార్గెట్ చేస్తుందో వేచి చూడాలి. అలాగే ఈ ముగ్గురు ప్లేయర్లలో తెలుగు టైటాన్స్ మళ్ళీ ఎవరిని తీసుకోవాలని మీరనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి, తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే పీకేఎల్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.